యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ కు తీసుకువచ్చారు. అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. తాను పోలీసులకు కోర్టుకు సహకరిస్తానని అఘోరి తెలిపింది. అయితే ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడ ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను తీసుకెళ్లేందుకు పేరెంట్స్ హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులు కూడా వర్షిణిని వారి పేరెంట్స్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ కు లేడీ అఘోరి చేరుకుంది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? రిమాండ్ చేసి రిమాండ్ చేస్తున్నారు. దీని వెనక ఆ వెహికల్ ఉండాలి, ముందు కాదు, దీని వెనక ఉండాలి. పోలీసులకు సహకరిస్తున్నాను. రైట్, ఇక చేవెళ్ల కోర్టు నుంచి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ రవితేజ, ఓవర్ టు యు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల్లో అఘోరి స్టేటస్ ఏంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ 14 రోజులు రిమాండ్ విధిస్తే ఆరోగ్యం సహకరిస్తుందా లేదా, ఏ రకమైనటువంటి కండిషన్లో ఉంది, షుగర్స్ కానీ బీపీ లెవెల్స్ కానీ తట్టుకోగలుగుతుందా లేదా అనేది కూడా ప్రొసీజర్ ప్రకారంగా పోలీసులు ప్రతి నిందితుడికి ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా పరిగి చేవెళ్ల కోర్టుకి తీసుకొచ్చే ముందు వైద్య పరీక్షలకు పంపించారు. వైద్య పరీక్షలు కూడా పూర్తయి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు అఘోరిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ గ్రౌండ్స్ పైన ఈ అఘోరిని అరెస్ట్ చేశారు, ఏవైనా ఆధారాలు ఉన్నాయా, ఏ ఆధారాలు ఉన్నాయో అవి ధర్మాసనం ముందు మీరు ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా మెజిస్ట్రేట్ ఈ వివరాలన్నీ కూడా ఇటు పోలీసులను అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ ప్రభుత్వం తరఫున వాదించేటువంటి న్యాయవాదులు కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒకటి కేసు రిమాండ్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు సెక్షన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్లలో ఎట్టి పరిస్థితిని నిందితులని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్లకు జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 7 ఏళ్లకు పైమించి సెక్షన్స్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అఘోరిని రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ అయితేనేమో రాజేంద్ర నగర్, ఇది మోకిల్లా పోలీస్ స్టేషన్ కాబట్టి చేవెళ్ల కోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి చేవెళ్ల కోర్టుకి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. వైద్య పరీక్షలు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. బీపీ షుగర్ లెవెల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. రిమాండ్ చేయొచ్చు అనేది కూడా పోలీసులు దానికి తగ్గట్టుగా పూర్తి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించారు. ఒక బాధితురాలని బెదిరించి, కత్తి చూయించి, గన్నులు చూయించి, డబ్బులు వెయ్యకపోతే మీ కుటుంబాన్ని అంతం చేస్తాను, మీ కుటుంబానికి క్షుద్ర పూజలు చేస్తాను, నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాను, నీ కుటుంబం అంతా కూడా పూర్తిగా చెడు చేసే విధంగా నాకు ఆ మంత్రతంత్రాలు వస్తాయంటూ కూడా బాధితురాల్ని బెదిరించి బలవంతంగా 5 లక్షల రూపాయలు అకౌంట్లోకి వేసుకొని మళ్ళీ ఉజ్జయిన్ పూజల పేరుతో తీసుకెళ్లి అక్కడ ఉజ్జయిన్లో కూడా 5 లక్షలు మళ్ళీ అకౌంట్లోకి వేయించుకొని ఈ 10 లక్షలు తీసుకున్న తర్వాత ఇంకో 5 లక్షలు వేయకుంటే మీ అంతు చూస్తానంటూ కూడా బెదిరించినట్టు బాధితురాలు ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మోకిల్లా పోలీసులు ఇటీవలే దానిపైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని యూపీలో ఉన్నటువంటి అఘోరి ప్రస్తుతం బయటకు వస్తా ఉంది. మాట్లాడించే మనం ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం పోలీసులు అమ్మా ఏం చెప్తారు, ఏం జరిగింది, ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చిరా? అమ్మా ఏమైనా ఎవిడెన్స్ ఏం చెప్తారు, ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు? ఒక్క అఘోరిని ప్రస్తుతం పోలీసు వాహనాన్ని ఎక్కించి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తా ఉన్నారు. వాహనంలోకి ఎక్కించి ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు కూడా చేస్తుంది. 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో తిరిగి పరిగి సబ్ జైలుకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మోకిల్లా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించినటువంటి అఘోరిని 14 రోజులు
జైలుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనకు వాహనం లైవ్ లోనే కనబడుతోంది. ఇదే వాహనంలో అఘోరిని పరిగి సబ్ జైలుకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ బండారాలన్నీ ఒకటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పరిగి సబ్ జైలుకి అఘోరిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అఘోరిని పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ఇక్కడి నుంచిగా తిరిగి పరిగి సబ్ జైలుకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ కేసుకు ఒక కొలిక్కొచ్చింది. ఈ కేసు ఒక మలుపు తిప్పింది. ఎన్ని రోజుల పాటు నన్ను ఆపే వ్యక్తి లేడు, నన్ను అడ్డుకునేటువంటి వ్యక్తి లేడు, నన్ను ఎవరు కూడా ఆపలేరు, నేనే ఒక భగవంతుని, నేనే ఒక సృష్టిని, నేను చెప్పినట్టే వినాలి అంటూ కూడా ఏదైతే ఒక విర్రవీగుతూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. కాబట్టి ఈ కేసు అఘోరికి జీవితంలో ఒక విడవనటువంటి కేసుగా మారిపోతా ఉంది. ఎందుకంటే బెదిరించినటువంటి కేసు, డబ్బులు వసూలు చేసినటువంటి కేసు. ఈ డబ్బులు వసూలు చేసినటువంటి వ్యవహారంలో పోలీసులు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. పక్కాగా డబ్బులు వసూలు చేసింది అంటూ కూడా ప్రూవ్ అయింది. ఆ విషయాన్ని కోర్టు ముందు కూడా మెజిస్ట్రేట్ ముందు ఆ వివరాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడంతో మెజిస్ట్రేట్ అఘోరిని 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అఘోరిని ఇక్కడి నుంచి కూడా నేరుగా పరిగి సబ్ జైలుకి తీసుకెళ్తా ఉన్నారు. 14 రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఒకసారి ప్రభుత్వం తరపున వాదించినటువంటి వ్యక్తులు ఏమన్నారు ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా కోర్టు ప్రాంగణంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అఘోరిని ఇక్కడి నుంచి కూడా పరిగి సబ్ జైలుకి తరలించారు. ప్రస్తుతం కోర్టు వద్ద తమ న్యాయవాదులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇక్కడే ఉన్నారు. పోలీసులందరూ కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నిపై కూడా జడ్జి క్లియర్ గా ఆ విషయాలన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడంతో పోలీసులు ఆ ఆధారాలన్నీ కూడా సేకరించి కోర్టు అడ్వకేట్ చెవెళ్ళ కోర్టు ముందు ఉన్నాము. చెవెళ్ళ కోర్టు నుంచి ఇంతకు ముందే పరిగి సబ్ జైలుకి అఘోరిని తరలించారు. ప్రస్తుతం మీరు మాట్లాడతారా సార్? ఏం జరిగింది లోపల? రైట్, పరిగి సబ్ జైలుకి తరలించేశారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించిన తర్వాత ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కస్టడీ కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనేక వాస్తవాలు అన్ని వెలుగులోకి రావాల్సి ఉంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇది ఒక్కటే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బాధితులు, చాలా మంది ఈ కేసుకు సంబంధించి అనేక వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఒకటి కేసు నమోదైంది, ఇటు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది, ఇటు మోకిలా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇవన్నీ కూడా ఒక్కదాని ఒకటి ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసుల బండారం అంతా కూడా బయటకు వచ్చి దీంట్లో ఏంటి వాస్తవాలు, ఈ అఘోరి అవతారం ఎత్తి ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ అఘోరి అవతారం ఎత్తి ప్రజల్ని బురుడి కొట్టించి అమ్మాయిలని ట్రాప్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిల ద్వారా డబ్బులు కాజేస్తా ఉన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఈరోజు చెవెళ్ళ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించినటువంటివే ఇక్కడి నుంచి కూడా తిరిగి సబ్ జైలుకి తరలించడం జరిగింది. ఇక్కడ న్యాయవాదులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. లోపల ఏం జరిగింది, ఏ ఆధారాలు సేకరించారు అన్న, ఏం జరిగింది కోర్టు లోపల, ఏం జరిగిందన్న కోర్టు లోపల అంశాల్లో కూడా వెళ్ళిన నేపథ్యంలో కోర్టు లోపల అఘోరి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. అయితే మోకిల పిఎస్ వాళ్ళు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. వారెవరైతే ఉన్నారో బయట ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు, ఆధారాలు అంటూ కోర్టులో ఇంకేం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయట ఎక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా
సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేసినారు. ఏమన్నా జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు, కావాలని పెట్టారు అన్నట్లు ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావన కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్ లో ఎట్లాంటి సందర్భంలో కూడా మనం చూడలేదు. కేసులో ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు, కానీ అడ్వకేట్ ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గుచేటే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. ఏమని వాదించాడు జడ్జి ముందు? ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days అండి. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. పోలీస్ వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఇంకా రాగానే ఫస్ట్ ఏం ఆర్గ్యుమెంట్ జరిగాయి? ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే, కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన. ఇలాంటి విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాం మేము తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? కోర్టు వారే తనకి లాయర్ ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు. సార్ ఏం జరిగింది? సార్ ఏం జరిగింది ఈ రోజు రాగానే? తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా? అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో గానీ 15 రోజుల్లో గానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడానుకోవచ్చా, మొగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జడ్జ్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారు. ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఉంటది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి? 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తాం, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది. నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతేనా సార్? ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు, అంతే. ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను అంతే. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ల కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలుకు. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం. కేసు
మోకిల్లా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు సార్. ఈ 6 సెక్షన్లు 10 ఏళ్లకు పైగా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదండి. 10 ఏళ్లకు పైగానే ఉంటుంది ఇందులో శిక్ష. అది కోర్టు వారు పరిశీలించి తర్వాత కేసు పూర్వాపారాలు పరిశీలించిన తర్వాతనే శిక్ష అనేది ఉంటుందండి. ఇప్పుడు ఏముండదు. శిక్ష విధిస్తే ఏ రకమైన శిక్ష ఉంటుంది సార్ దీంట్లో? ఇట్లాంటి కేసులో ఓన్లీ చీటింగ్ కిందకే పరిగణలోకి తీసుకుంటున్నారా? కానీ దాంట్లో పోలీసులు మెన్షన్ చేసిన ఎఫ్ఐఆర్ లో కత్తి చూపించింది, గన్ను చూపించింది, నన్ను బంధించింది, లోపల నన్ను బలవంతంగా 5 లక్షలు నా అకౌంట్ లోకి వేసుకుంది అనేది కొన్ని స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్లు అనేది అన్ని కోర్టు వారు పరిశీలించిన తర్వాతనే శిక్ష ఉంటుందండి. కేసు ట్రయల్ కావాలి. ట్రయల్ అయిన తర్వాతనే శిక్ష ఏంది అనేది నిర్ణయించబడుతుంది. తొందరలోనే వస్తుంది. కేవలం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ మాత్రమే విధించడం జరిగింది. బెయిల్ తొందరలోనే వస్తుంది. తొందర రావచ్చు, రాకపోవచ్చు అండి. మేజిస్ట్రేట్ గారి మీద ఆధారపడి ఉంటుంది. కేసు స్తోమత లేదని ఏమని చెప్పిందా సార్? చెప్పింది. కోర్టు వారికి ఆమె అడ్వకేట్ ను పెట్టుకున్న స్తోమత ఉందా అంటే లేదు అని చెప్పింది. కాబట్టి కోర్టు తరఫున అడ్వకేట్ ను పెట్టే అధికారం మేజిస్ట్రేట్ కు ఉంటుంది. అట్లా అని చెప్పేసి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. మీరు అగౌరీ తరఫున ఇప్పటి నుంచి వాదిస్తారు? బెయిల్ వరకే, బెయిల్ చేసేంత వరకే కోర్టు తరఫున నేను బెయిల్ పిటిషన్ అప్లై చేస్తాను. ఈ కేసుకు సంబంధించి నేరుగా తను ఎవరైతే అగౌరీ కోర్టుకి వచ్చి ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారో కేసుకు సంబంధించి చాలా క్లియర్ గా అడ్వకేట్ ఇంకోటి ఆయన ఫస్ట్ మాట్లాడండి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అగౌరీ కోర్టు ముందు విన్నపించుకుంది ఒక్కటే, నాకు కేసు వాదించేటువంటి స్తోమత లేదు, నేను ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నాను, ఫైనాన్షియల్ గా ఇవన్నీ తట్టుకునేటువంటి వ్యక్తిని కాదు, నాకు దయచేసి ఒక న్యాయవాదిని కేటాయించండి అంటూ కూడా మెజిస్ట్రేట్ ని అగౌరీ కోరడంతో మెజిస్ట్రేట్ దీనిపైన స్పందించి ఈ కోర్టులోనే ఉన్నటువంటి ఒక న్యాయవాదిని అలాట్ చేస్తా ఉన్నాము, ఈ కేసు మీరే వాదించాలి, తన తరపున మంచి క్షేమం అన్ని కూడా మీరే చూసుకోవాలన్నట్టుగా కూడా మెజిస్ట్రేట్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి కంది జైలుకి తరలిస్తూ ఉంటారు. మోకిల్లా పోలీస్ స్టేషన్ కంది జైలుకి వస్తూ ఉంటుంది. ఈ కోర్టుకు వచ్చేటువంటి ప్రతి కేసును కూడా కంది జైలుకి తరలిస్తూ ఉంటాము. ఇప్పుడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమీడియట్ గా అగౌరీని అక్కడ షిఫ్ట్ చేశారు. కాబట్టి ఈ తరుణంలో రేపు లేదా ఎల్లుండి అగౌరీ తరపున కోర్టు ఆదేశాల ప్రకారంగా నేను న్యాయవాదిగా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాను. అప్పటిలోపు పోలీసులు ఏమన్నా కస్టడీ కోరుతారా, ఆ కస్టడీ ప్రకారంగా మేము ఈ కేసుని విచారించాలా అనే దానిపై కూడా అడ్వకేట్ నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం అగౌరీ విషయంలో మెజిస్ట్రేట్ చెప్పినందుకు ఈ కేసు వరకు మాత్రమే నేను ఈ కేసుని వాదిస్తాను, బెయిల్ వచ్చేంత వరకు కూడా నేను కోర్టులో ఫైట్ చేస్తాను, బెయిల్ వచ్చిన తర్వాత తనకు నాకు సంబంధం ఉండదు, ఈ ఒక్క కేసు మాత్రమే కోర్టు నాకు ఈ ఆదేశాలు ఇచ్చింది, కేసు వాదించినటువంటి స్తోమత తనకు లేదు, ఆ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు లేదు, నాకు దయచేసి ఒక అడ్వకేట్ ని రిక్రూట్ చేయండి, నాకు ఒక అడ్వకేట్ కావాలి అని అగౌరీ నేరుగా మెజిస్ట్రేట్ ని కోరడము, మెజిస్ట్రేట్ దీనిపైన స్పందించి ఇదే కోర్టులో ఉన్నటువంటి ఒక లాయర్ కి ఈ బాధ్యతలు అప్పగిస్తూ అగౌరీకి సంబంధించి మీరే ఆ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఒక న్యాయవాదిని ప్రత్యేకంగా కేటాయించారు. రేపు ఎల్లుండి పోలీసులు కస్టడీ కోరకపోతే ఈ వారంలోగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కోర్టు ఈ కేసుని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని నిజంగానే బ్లాక్ మ్యాజిక్ పేరుతో, మంత్రతంత్రాల పేరుతో, మంత్రాలు శక్తుల పేరుతో, మహిళల్ని నయవంచన పేరుతో డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం డెఫినెట్ గా అగౌరీని ఇక్కడే ఉంచి కొన్ని ఏళ్ల పాటు ఈ జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హియరింగ్ లో ఏం జరగబోతా అనేది మాత్రం కొద్ది రోజుల్లో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రవితేజ మరోపక్క ఇటు కష్ట సుఖాల్లో అన్నిట్లో కూడా తోడుగా ఉంటామని ఒకరినొకరు ప్రమాణం చేసుకున్నారు శ్రీవర్షిని అఘోరి. అయితే శ్రీవర్షినికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడికి వచ్చిందా శ్రీవర్షిని, లేదంటే పోలీసులు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయకపోతే కోర్టుకు వచ్చిందా శ్రీవర్షిని? అఘోరీని అరెస్ట్ చేసిన తర్వాత అఘోరీతో ఉన్నటువంటి శ్రీవర్షిని ఎక్కడ అనే ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ, ఆ అమ్మాయి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు అమ్మాయి కాన్షియస్ లోనే ఉందా లేదా, ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కాసేపట్లో శ్రీవర్షిని తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ నుంచి శ్రీవర్షిని ఇక్కడి నుంచి కూడా తిరిగి మంగళగిరి వైపుగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మంగళగిరికి శ్రీవర్షిని తీసుకెళ్లిన తర్వాత శ్రీవర్షిని తన కుటుంబ సభ్యులతో ఉంటుందా లేదా, శ్రీవర్షినికి తన కుటుంబ సభ్యులతో ఉండడం ఇష్టం ఉందా లేదా, ఆ విషయాలన్నీ కూడా శ్రీవర్షిని దగ్గరికి కుటుంబ సభ్యులు వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం న్యాయవాదుల బృందం అఘోరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడిస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడిస్తా ఉన్నారు. శ్రీవర్షిని అక్కడికి చేరుకున్న తర్వాత
ఈ కేసుకు సంబంధించి ఇంకా ఈ వివరాలు ఇది ఒక్కటే కాదు, అనేక కేసులలో కూడా ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది అనేది కూడా బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు. అఘోరి పాపం పండింది, అఘోరి బండారం బయటకు వచ్చింది, అఘోరి తత్వం అంతా కూడా బయటకు వచ్చింది. ఇన్ని రోజుల పాటు వేసుకున్నటువంటి ముసుగు తొలగింది. అఘోరి తత్వం వెనకాల ఇన్ని రోజుల పాటు చేసినటువంటి తాంత్రిక విద్యలు, మాంత్రిక విద్యలు, ట్రాపింగ్, అమాయక ప్రజల్ని ట్రాప్ చేయడం, జనాల్ని డబ్బుల పేరుతో వేధించడం, సో రకరకాలుగా ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇన్ని రోజుల పాటు ప్రయాణం చేసినటువంటి అసలు నిజలైనటువంటి స్వరూపం బట్టబయలైంది. నిజ స్వరూపం బయటకు వచ్చింది. నోరు మెదపట్లేదు, మీడియాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంతకుముందు మీడియా అనగానే ఎంతో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడేటువంటి అఘోరి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత తను కనీసం నోటితో తను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. చాలాసార్లు మీడియా అఘోరిని క్వశ్చన్ చేసి మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా అనే విషయాన్ని అడిగినప్పుడు సైలెంట్ గా కూర్చొని నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు మాత్రం చట్టం తన పని తను చేసుకోబోతుంది, చట్టానికి నేను సహకరిస్తాను, పోలీసులకు నేను సహకరిస్తాను, నాతో పాటు ఉన్నటువంటి శ్రీవర్షిని నాతో పాటే ఉంటుంది, అది జైల్లో గానీ పోలీస్ స్టేషన్లో గానీ బయట గానీ సమాజంలో గానీ అంటూ మాత్రం ఆ విషయాన్ని తెలియజేసింది. కానీ శ్రీవర్షిని ఎక్కడుంది, ఎలా ఉంది, కుటుంబ సభ్యులు అయితే హైదరాబాద్ చేరుకున్నారు, మరి కాసేపట్లో శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళనున్నారు. శ్రీవర్షిని వారి కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి ఇష్టంగా ఉందా లేదా కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే తను సైకిక్ అయి ఒక్కసారిగా వాళ్ళ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి నేను రాను అంటూ ఒంటరిగా ఉండిపోతుందా, లేదా అఘోరి కోసం మళ్లీ పోరాటం చేసి న్యాయవాదులతో కలిసి కోర్టుకొచ్చి ఇదే కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసి ఏ రకంగా తనకు బెయిల్ కావాలి అంటూ మాత్రం ఈ రకంగా పోరాటం చేయబోతా ఉందో, శ్రీవర్షిని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ విషయంలోనే ఇప్పుడు కోర్టు ఒకసారి మనము న్యాయవాదుల బృందంతో మాట్లాడిద్దాం. ప్రస్తుతం న్యాయవాదుల బృందం అయితే క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సెక్షన్స్ అన్నిటి కూడా 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి 10 ఏళ్లకు పై మించి ఉన్నటువంటి సెక్షన్ విషయంలో అంత ఈజీగా బెయిల్ పొందేటువంటి అవకాశం ఉండదు. ఈ అఘోరికి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు విషయానికి సంబంధించి దీంట్లో క్లియర్ గా గ్రౌండ్స్ కనబడతా ఉన్నాయి. ఒక అమ్మాయిని మోసగించి ఒక అమ్మాయిని సార్ ఏం జరిగింది సార్ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు కోర్టులో? ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు. ఇది అఘోరిని రిమాండ్ చేయడం అనేది సనాతన ధర్మం మీద దాడి అని నేను ఖండిస్తున్నాను. ఇది నథింగ్ బట్ సనాతన ధర్మం పేరుతో వసూలు చేసినట్టుగా పోలీసులు పెట్టారు. లేదు, అది తప్పు. మీరు ఫైట్ చేస్తారా ఆమె తప్పకుండా చేస్తాం. మీరు తప్పకుండా చేస్తాం. ఎలా అవుతుంది సార్ సనాతన ధర్మం పేరు మీద దాడి? ఇప్పుడు దాడి అనేది జరుగుతూనే ఉన్నది. ఎవరు ఖండించడం లేదు. అదే ఒక వర్గం మీద అయితే ఇప్పటి వరకు ఎంత దౌర్జన్యాలు జరిగేటివి, ఎంతవరకు జరిగేది, ఇంతవరకు అగ్ని రాజేసేది బస్సులో లారీలో అన్నింటి అంటిపెట్టి ఎక్కడ రాకుండా ఎక్కడెక్కడ చేసాడు. ధర్మంపై దాడి ఎట్లా అంటారు సార్? వ్యక్తిపై దాడి కదా, వ్యక్తి కాదు, ధర్మం పైన దాడి. ధర్మాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు వసూలు చేశారు. దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఆయన మాత్రాలు చేస్తున్నాడు, తంత్రాలు చేస్తున్నాడు. అదే మాకు డైరెక్ట్ ఏదో ఒక మంత్రి పదవియో లేకపోతే ఎమ్మెల్యేనో ఏమో అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ చిన్నదాని మీద చేసేయడం ఖండిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. పక్కా రైట్. కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. సనాతన ధర్మం పైన దాడి అంటూ ఒక న్యాయవాది ఈ రోజు నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. ఒక 26 మందిని ఊచకొత్త వచ్చినా కూడా మీ మీడియా ఎంతవరకు ఇది రిఫ్లెక్ట్ చేస్తున్నది. వాళ్ళని మొత్తం బట్టలు ఇప్పించి ఈయన ఒక వర్గానికి చెందినవాడా ఒక మతానికి చెందినవాడా అని చూసి మరి షూట్ చేసి చేశారు. దాన్ని ఎంతవరకు నిజం, ఎంతవరకు సమర్థిస్తున్నారు మీరు? రైట్. ఒక వర్గం ఇలా సపోర్ట్ చేస్తా ఉంది, ఇంకో వర్గం ఇది తీవ్ర వ్యతిరేకిస్తా ఉంది. ఖచ్చితంగా ఇది సనాతన ధర్మంపై జరిగినటువంటి దాడి అంటూ ఒక న్యాయవాది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. లేదు, ఇది లీగల్ గా మేము ముందుకు ప్రొసీడ్ అవుతాము, లీగల్ గా కోర్టు ఏం చెప్తుంది, కోర్టు ఎలా కన్సిడర్ చేస్తుంది, కోర్టు ఏ విషయంలో బెయిల్ ఇస్తుందా లేదా, అంతకుముందు పోలీసులు కస్టడీ వేస్తారా లేదా, ఈ వివరాలన్నీ కూడా కొన్ని రోజుల్లో బయటికి రానున్నాయి. ప్రస్తుతం చేవెళ్ల కోర్టు దగ్గర మాత్రం న్యాయవాదులు రెండు వర్షన్స్ వినపడతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇది ఒక్కటే కాకుండా మిగతా కేసులన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ శ్రీవర్షిని స్టెప్ ఏంటి అనేది మాత్రం ఇంకా గందరగోళమైనటువంటి పరిస్థితి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.